నిన్ను విడువడు నిన్ను మరువడు. హలో హలో, ఏం చేయాలో చెప్పరా. ముందు తనతో కన్వర్జేషన్ బిల్డ్ చేయరా. తనకేమి ఇష్టమో కనుక్కో. సేమ్ నీకు అవే ఇష్టం అని పులిహార మిక్స్ చేయరా. ఈ మాత్రం హింటిస్తే చాలు. అవును, నీకేదంటే ఎక్కువ ఇష్టం? నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. అవునా, నాకు కూడా మీ మమ్మీ అంటే చాలా ఇష్టం. వాట్? వెయిట్ వెయిట్ వెయిట్, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నాకు మీ డాడీ అంటే కూడా చాలా ఇష్టం. వాట్ ద హెల్? అంటే వాళ్ళిద్దరు కలిస్తేనే కదా ఇంత అందంగా నువ్వు పుట్టావు, అందుకని. ఓ, ఇది కాంప్లిమెంటే కదా? 100% ప్యూర్. దయచేసి ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇప్పుడు ఇవ్వకే. ఓకే, యువర్ వెల్కమ్. అస్సలం వాలేకుమ్. ఏంది వీడు డ్రై ఫ్రూట్ గల్లా ఉన్నాడే? రే నువ్వు ఇంకా చావలేదా? ఏదో ఒక చీర టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు టెన్షన్ పడాల్సి నువ్వు కాదురా, ఆ అమ్మాయి పాపం. చుప్పు దిగిపోతుంది. ఏంట్రా నీ బాధ? చెప్పేసావు ఏదో ఒకటి. ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆశిష్. ఇంక లేట్ చేయకుండా ప్లాన్ చేసి స్టార్ట్ చేసేయి. ఓకే, మనం కొంచెం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందామా? బెటర్. లొకేషన్ అరాడ్, స్టార్ట్ యాక్టింగ్. అయ్యో అక్కడ చూడండి, పాప ఒంటరి కూర్చొని ఏడుస్తుంది. ఏంటో కనుక్కుందాం పదండి. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఆడుకోవడానికి ఇంటి నుండి బయటకు వచ్చా. మళ్ళీ తిరిగి వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లు లేదు, ఇల్లు తప్పిపోయిందంటండి పాపం. ఇల్లు తప్పిపోవడం ఏంటి? నువ్వేం బాధపడకమ్మా, నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. నేను సేఫ్గా ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. గ్రేట్. థ్యాంక్ యూ. సరే, మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ చెప్పు. 987654. చాలు. హలో, మీ పాప ఇక్కడ పార్క్లో వచ్చి ఏడుస్తుందండి. మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఇలా రోడ్ మీద సరే పిల్లల్ని ఫాస్ట్గా వచ్చి పట్టుకెళ్ళిపోండి. కాసేపు ఇక్కడే వెయిట్ చేయమా, మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారంట. బేసిక్లీ నాకు అన్నా నీ ఫోన్ అన్నా, గేమ్ ఆడుకుంటా. ఫోన్ లేదేం లే, గమ్ముకు బేసిక్గా నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి. తెలుస్తుంది. నాకే ఫోన్ ఏనంటావా? ఉండు చెప్తాను ఇప్పుడు. చెల్లి, హే ఎక్కడ పోయావే? నీకోసం ఎంత తెచ్చాను తెలుసా? ఇది జూనియర్ ఆర్టిస్ట్ ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటుంది. మధ్య తరగతి అనుబంధాలండి పాపం. సరే సరే ఏడ్చించాలు, పాప దొరికింది కదా, ఇంకా నా ఇంటికి తీసుకెళ్ళండి. సరే. ఆగక్క, ఇంటికి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా? డబ్బులా? లేవే. మరి ఎలా వెళ్తాం? ఉండు, ఈ అన్నకి పిల్లలంటే చాలా ఇష్టం అంట, మనకు హెల్ప్ చేస్తాయి. రే వాళ్ళు స్క్రిప్ట్ మార్చేశారా, జాగ్రత్తగా డీల్ చేయి, లేదంటే దొరికిపోతాం. అన్న ఒక 2000 అన్న. 2000? మీ అక్క ఉంది కదా, తను చూసుకుంటుంది. నా దగ్గర కూడా లేవు. దారిలో వస్తూ వస్తూ బాగా ఎండగా ఉందని వెలెన్షియా షిషు ఆరెంజ్ జ్యూస్ తాగేసి వచ్చా. ఎవరు తాగమన్నాడో? అన్న నీ దగ్గర లేకపోతే చెప్పు, అక్కని అడుగుతా. అక్క. అమ్మా బంగారు తల్లి, నువ్వు వరుసలు కలవద్దు, ఉండు. లైట్గా కట్లో నీళ్ళు వస్తున్నాయండి. ఇందా జాగ్రత్తగా వెళ్ళే. థ్యాంక్ యూ. పొట్టి బేసిక్గా నేను ఇంతే అండి. ఎంత కాదనుకున్నా నెలకు 2-3 వేలు దానం చేస్తూ ఉంటా. నైస్. ఎలారా మామ, రోజుకు 2-3 వేలు దానం చేస్తావు? మీ ఇంట్లో నీకు ఇచ్చేదే నెలకు 4,000 కదరా. ఆల్రెడీ మండిపోయి ఉన్నా, ఇంకా ఎక్కడో కళ మాట్లాడుకు. మూసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. సరే సరే, లెట్స్ స్టార్ట్ ప్లాన్ బి. ఓకే. ఓయ్, బయటికి వెళ్ళి జ్యూస్ తాగొద్దామా?